తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకో లెక్క. జూనియర్ ఎన్టీఆర్ అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మైథలాజికల్ పోస్టర్ చూసి టాలీవుడ్ మొత్తం కూడా షేక్ అయిపోయింది. ఆ పోస్టర్ లో ఉన్నటువంటి త్రిశూలం అలాగే డిఎన్ఏ చూసి ఇదొక ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. అనుకోకుండా ఈ సినిమా చుట్టూ ఒక పెద్ద కాంట్రవర్సీయే మొదలైపోయింది. ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు ఈ పోస్టర్ మీద అలాగే ప్రొడ్యూసర్ నాగవంశి మీద పెట్టినటువంటి క్యాప్షన్ చూస్తున్నట్లయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఎన్టీఆర్ పోస్టర్ కి తమిళ ఆడియన్స్ కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? మన దర్శకులు హిందూ పురాణాలను వ్యతిరేకిస్తున్నారా? అసలు ఈ రచ్చ ఎందుకు మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం. పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చిత్ర బృందం ఒక క్యాప్షన్ ని ఇచ్చింది. అదే బర్న్ ఇన్ ది నార్త్, ఫోర్జ్ ఇన్ ది హార్ట్లాండ్, వర్షిప్ ఇన్ ది సౌత్. అంటే ఉత్తరాన కైలాసంలో జన్మించి దక్షిణ దినాన పూజలు అందుకున్నటువంటి దేవుడని, ఇది డైరెక్ట్గా శివపార్వతుల కుమారుడైనటువంటి బ్రహ్మస్వామి అని, అంటే కార్తికేయుడు లేదా మురుగన్ అని కూడా అర్థం వస్తుంది. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. మురుగన్ దేవుడు తమిళకి సంబంధించినటువంటి సాంస్కృతి సాంప్రదాయాలకి మూల స్తంభం అని, ఆయన పుట్టుక ఉత్తరాదిని ఎలా ముడిపెడుతుంది అని తమిళ నెటిజన్లు ఫేక్ అని చెప్పి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పురాణాల ప్రకారం మురుగన్ తమిళనాడ జన్మించాడని, ఆయన తమిళ దేవుడి వాళ్ళని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ఒక పాన్ ఇండియా సినిమా తీసినప్పుడు ఇలాంటి చారిత్రక సాంస్కృతిక సాంప్రదాయాలను ఎలా చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలని మేకర్స్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రెండో అతిపెద్ద అభ్యంతరం ఏంటంటే పోస్టర్ మీద వాడినటువంటి భాష. సాక్షాత్తు తమిళ దేవుడైనటువంటి మురుగన్ గురించి సినిమా తీస్తున్నప్పుడు పోస్టర్ మీద తమిళ పద్యం లేదా మంత్రం కాకుండా సంస్కృత శ్లోకం ఎందుకు వాడారు అనేది మరో ప్రశ్న. తమిళనాటికి సంబంధించి మురుగన్ కు సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు శ్లోకాలు ఉండగా వాటిని పక్కన పెట్టి సంస్కృతాన్ని వాడటం కొంతమంది తమిళ తంబిలకు ఏ మాత్రం కూడా మింగుడపడటం లేదట. కల్కి సినిమాలో కూడా మహాభారతాన్ని కర్ణుడి క్యారెక్టర్ ని నాగ్ అశ్విన్ వక్రీకరించారని ఇప్పటికే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అలాగే సాహితవేత్తలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి వెనక ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే రూట్ లో అలాంటి కమర్షియల్ గా ఎలివేట్ చేసేటువంటి ఒక హిందూ ఇతిహాసంలో ఉన్నటువంటి ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి పదాలు వాడటం వెనక చాలా వ్యతిరేకత ఉందని తెలుపుతున్నారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు మరి టాలీవుడ్ కి సంబంధించి సినీ లవర్స్ మాత్రం ఈ కాంట్రవర్సీకి గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సినిమా ఇంకా అనౌన్స్మెంట్ స్టేజ్ లోనే ఉంది. కేవలం ఒక పోస్టర్ ని ఒక క్యాప్షన్ ని చూసి సినిమా మొత్తం ఎలా జడ్జ్ చేస్తారు అని వాళ్ళు వాదిస్తున్నారు. కార్తికేయుడి అసలు కథ ఏంటి అంటే శివుడి అంశ ఎలా ఉద్భవించింది అనేది పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. త్రివిక్రమ్ లాంటి ఒక పండితుడు రచయిత ఇలాంటి బేసిక్ కూడా తెలుసుకోకుండా ఈ భాషని వాడటం వల్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక అందులో తప్పులు ఉంటే అప్పుడు విమర్శించవచ్చా, కానీ అప్పటికే కాంట్రవర్సీ కూడా చాలా కరెక్ట్ కాదని చాలా మంది కూడా తమిళ ఫ్యాన్స్ కు సరిచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే టాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి మైథలాజికల్ సినిమాల చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలపై తమిళ ఆడియన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మురుగన్ పుట్టుక గురించి దర్శకుడు త్రివిక్రమ్ నిజంగానే తప్పుగా రాసారా, లేదు అంటే ఈ వీడియోలో ఉన్నటువంటిదే నిజంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అతిరిపోయే కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు